వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శానిటరీ కాంట్రాక్ట్ అర్ధాంతరంగా రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ కు అధిక శాతానికి టెండర్ కట్టబెట్టి 2 నెలల్లో 10 కోట్ల రూపాయలు పైగా ముక్కంటి రాబడికి గండిపడేలా చేసే విధానం ఎంతవరకు సబబు అని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రశ్నించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్ ను రద్దు చేసి కొత్త ఏజెన్సీకి టెండర్ ను అధిక మొత్తంకు అప్పగిస్తున్న వైనం గమనిస్తే ముక్కంటి హుండీ రాబడికి ఎసరు పెట్టే విధానం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వారు 1 మాసంకు 36,99,000కు టెండర్ దక్కించుకొని పనులు నిర్వహిస్తున్నారని, వీరికి వచ్చే ఆగస్టు 26 వరకు గడువు కూడా ఉందని గుర్తు చేశారు. అయితే ఆలయ ఈవో బాపిరెడ్డి ఆగమేఘాల మీద టెండర్కు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ కొత్త టెండర్ నిర్వహించి శానిటరీ టెండర్ను పద్మావతి ఎంటర్ప్రైజెస్కు 76,66,000కు ఖరారు చేయడం గమనించదగ్గ అంశం అన్నారు. అంటే పాత టెండర్దారు కంటే ప్రస్తుతం టెండర్దారుడికి 40 లక్షలు అధికంగా 1 నెలకు చెల్లించాలన్నారు. మరోవైపు టెండర్ను 4.5% అధికంగా అప్పగించడానికి అంగీకరించడం, మరోవైపు దీనికి 18% జీఎస్టీ కలుపుకుంటే 1 నెలకు 94,51,000 రూపాయలు శానిటరీ టెండర్లోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందన్నారు. గత టెండర్తో పోలిస్తే ప్రస్తుత టెండర్దారికి నెలకు 40 లక్షల చొప్పున ఏడాదికి 4,80,00,000 2 10 కోట్ల మేరకు చెల్లించాలని, వీటికి హెచ్చింపు శాతం జీఎస్టీ కలుపుకుంటే ఏడాదికి 12 కోట్లు పైగా చెల్లించాల్సి వస్తుందని, ఇంత భారీ మొత్తంలో టెండర్ అప్పగించడం గమనిస్తే దీని వెనుక మొదలబు ఏమిటో కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా ఉన్న ఈ విధానం సహేతుకం కాదన్నారు. ఎక్కడైనా రీటెండర్ జరిగితే ప్రస్తుతం ఉన్న టెండర్ కన్నా తక్కువకు వచ్చేలా చేస్తారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత టెండర్ కన్నా 3 రెట్లు పెరిగే విధంగా చేయడం గమనిస్తే నిలువు దోపిడీ విధానం బట్టబయలందన్నారు. ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, పాలకులు భగవంతునికి భక్తుల మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తూ భక్తులు దేవుడికి సమర్పించే కానుకల రూపేణా సమకూరే ఆదాయాలను ప్రతి పైసాకు జవాబుదారీతనం ఉండే విధంగా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రస్తుత వ్యవహారం లేకపోవడం శోచనీయమని అన్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్తూ ఆలయ ఆదాయం పెరుగుతున్నప్పుడు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన విధంగా చర్యలు చేపట్టాలని, అయితే ప్రస్తుతం ఒక శానిటరీ కాంట్రాక్టర్లోనే కోట్ల రూపాయలు దేవుడి సొమ్ములు కాంట్రాక్టర్కు దోచిపెట్టే విధంగా జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి వెంటనే ఈ టెండర్ను రద్దు చేయాలని, పాత టెండర్ని కొనసాగించాలని అంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయాలను గండికొట్టే విధానాలను శ్రీకాళహస్తి ప్రజలు, భక్తులు అందరూ వ్యతిరేకించాలని అంజూరు శ్రీనివాసులు కోరారు. శానిటరీ విభాగంలో ప్రస్తుతం ఉన్న 175 మంది కార్మికులు అధికమని, వీరి సంఖ్యను పెంచినట్లు చూపించి దోచుకోవడం సరికాదని అన్నారు. రాబోయే సెక్యూరిటీ హౌస్ కీపింగ్ టెండర్లో కూడా భారీగా దేవుడి సొమ్ముకు గండిపడే విధంగా ఉందని, భక్తులు కానుకలను కాంట్రాక్టులకు దోచిపెట్టే విధానాలను వీడనాడి దేవుడి సొమ్ములను కాపాడుకుంటూ ప్రతి పైసా పారదర్శకంగా ఖర్చయ్యే విధంగా విధానాలను అమలుపరిచేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి బాధ్యత తీసుకోవాలని, దొడ్డిదారిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రస్తుత టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వైలింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో శానిటరీ విభాగం అనేది ఒకటి ఉంది. ఆ శానిటరీ విభాగానికి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నెలకు 30 లక్షల రూపాయల కాంట్రాక్ట్తో మ్యాన్ పవర్ సప్లై చేస్తూ టోటల్ శానిటరీ సిస్టమ్ అంతా కూడా మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 లక్షలకు యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ద్వారా 2 ఇయర్స్కి కాంట్రాక్ట్ తీసుకున్నారు 36 లక్షలకి. అది అబ్నార్మల్గా పెరిగిందని కూడా మేము చెప్పట్లే. ఎంచేతంటే 30 లక్షల రూపాయలు ఉన్నది 36 లక్షలు అయింది. ధరలు పెరుగుదల కావచ్చు, జీతాలు కొంచెం పెరుగుదల కావచ్చు, ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా కూడా నెలకు 6 లక్షల రూపాయలు పెరుగుదల అంటే 12,72 లక్షల రూపాయలు పెరుగుదల సంవత్సరానికి. 2 సంవత్సరాలు ఎత్తుకున్నా కూడా 1,44 లక్షలు అయింది. అయితే ఈ యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి 2026 ఆగస్టు వరకు కూడా ఉంది. ఈరోజు
దేవస్థానం అధికారులు, ముఖ్యంగా ఈఓ గారు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ కూడా పద్మావతి కంపెనీ అనేది శానిటరీ సిస్టమ్ తీసుకుంది. వారికి రేపు నుంచి అప్పచెప్పాలని చెప్పేసి ఇప్పుడున్న యశ్వంత్ ఎంటర్ప్రైజ్, అంటే యశ్వంత్ ఎంటర్ప్రైజ్ కు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులే వాళ్ళు. కానీ మేము కోరుకుంటా ఉండేది ఏంటంటే, ఇంతవరకు కూడా దేవస్థానం, మన శ్రీకాళహస్తి దేవస్థానానికి హుండీ ఆదాయము నెలకు 30 రోజులకి కౌంట్ చేస్తే 1,80,00,000, ఓ ఎమ్మ అంటే 2 కోట్ల రూపాయలు 30 రోజులకి వస్తుంది. మన వాళ్ళు 40 రోజులకి అట్లా కౌంటింగ్ చేస్తే 2,50,00,000 అట్లా కూడా వస్తాయి. కానీ 30 రోజులకే కౌంట్ చేస్తే 2 కోట్ల రూపాయలు ఆ విధంగా మనకు ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయమే అతిపెద్ద ఆదాయం శ్రీకాళహస్తి దేవస్థానానికి. టికెట్ల ద్వారా, ఆ యొక్క వాటి ద్వారా ఏర్పడేదానికన్నా ఇది ఖర్చు లేని హుండీ ఆదాయం. ఇది ఈ ఆదాయంలో ఇప్పుడు వారు చెప్పే ప్రకారం అయితే శానిటరీకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, నెలకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 76,66,897 రూపాయలకు అతను వేస్తే దానికి 4.5% ఎక్సెస్. ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఒక 3,45,000. ఆ రెండింటినీ కలుపుకుంటే వాటి మీద 18% జిఎస్టి. ఈ మూడింటినీ కలిపితే 96,00,000, 97,00,000 అవుతుంది ఇంచుమించు. అంటే కేవలం ఒక నెలకి 1 కోటి రూపాయలు శానిటరీకి ఇచ్చి మళ్ళా తొందరలోనే సెక్యూరిటీ కూడా తీసుకునేస్తుంది సేమ్ కంపెనీ. ఆ సెక్యూరిటీ కూడా ఏం చేయబోతున్నారంటే అదొక 1.5 కోటి అయిపోతున్నారు నెలకి. అంటే డైరెక్ట్ గా భగవంతుడిని లూటీ చేసేదానికి, భగవంతుడి హుండీ ఆదాయం లూటీ చేసేదానికి కూటమి ప్రభుత్వం విచ్చలవిడితనానికి ఇది అంకురార్పణ చేశారు. మీరు భగవంతుడి పక్షాన పనిచేస్తున్నారా లేదా కాంట్రాక్టుల పక్షాన పనిచేస్తున్నారా? మీకు ఆ సీట్ ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఈఓ అనే అధికారం ఇచ్చింది ఎవరంటే, పూర్వజన్మ సుకృతం వల్ల ఆ సీట్లో వచ్చి కూర్చొని దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను, ఆదాయాలను పరిరక్షించాలన్నదే నీ డ్యూటీ. ఆదాయాలకు గండి కొట్టే మార్గాలు ఎదుక్కుంటా పోతే ఆ స్థానం ఎందుకు, అక్కడ కూర్చోవడం ఎందుకు? దీని మీద నువ్వు గవర్నమెంట్కి లెటర్ పెట్టాలి. అయ్యా మాకు వాళ్ళు 36 లక్షలు ప్లస్కే ఇస్తున్నారు, దానివల్ల ఇంత ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది, ఇంత ఆదాయాన్ని గండిపడతా ఉందంటే ఆలోచించండి. ఆదాయాలకి దానికి కారణం ఒకే సింపుల్గా నేను స్టడీ చేసిన దాంట్లో, ఇప్పుడు 175 మంది ఉన్నారు వర్కర్స్, దాన్ని 250కి ఎక్స్టెండ్ చేయబోతున్నాం అంటారు. 250 అవసరం లేదు, 175 మంది సఫిషియంట్. ఈ దేవస్థానానికి అన్ని విభాగాల్లో శానిటరీ వింగ్కి 175 మంది సఫిషియంట్, వాళ్ళకే పని లేదు. శ్రీకాళహస్తి హుండీ ఆదాయం పెరిగిందని మీరే ప్రెస్ మీట్లలో అనేక పర్యాలు చెప్పారు. హుండీ ఆదాయం పెరిగిందంటే కరెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో నేను దాని జోలికే పోలా. ఈరోజు భగవంతుడికే కన్నం వేస్తున్నారు, భగవంతుడి హుండీకి కన్నం వేస్తున్నారు, భగవంతుడి ఆదాయాన్ని గడ్డి పెడుతున్నారు. వీటి విషయంలో మేము వెనకలిగి లేదు, ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఒక ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్గా నేను ఈ దేవస్థానంలో పనిచేశాను కాబట్టి నాది ఒక బాధ్యతగా నేను ప్రవర్తిస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇది మన ఊరు, మన శ్రీకాళహస్తిలో దేవస్థానం ఉంది కాబట్టి మనందరికీ కూడా ఒక గౌరవము, ఒక రెస్పెక్ట్, అందరూ మనల్ని ఒక అభిమానంతో ఇతర ప్రాంతాల వాళ్ళంతా చూస్తున్నారు. ఈ విషయాల్లో ప్రెస్ మిత్రులు కూడా ఖచ్చితమైన ధోరణితో ఉండండి. ఈ విధంగా దోపిడీకి మనందరం కూడా అడ్డుపడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ.